హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను సింపుల్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. అది చికెన్ డ్రమ్ స్టిక్స్. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నానండి. చాలా డిఫరెంట్ ప్రాసెస్ కూడా ఉంటాయి. సో దీనికి ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 2 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా. అండ్ తందూరి మసాలా నేను ఇది యూస్ చేస్తున్నాను ప్రియా నుండి. మీ దగ్గర హోమ్ మేడ్ ఉంటే అది యూస్ చేయండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. సో కారం మీరు ఎక్కువ తక్కువ మీకు టేస్ట్ బట్టి చేసుకోవచ్చు. మాకు కొంచెం స్పైసీగా ఇష్టం, అందుకు కొంచెం నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక హాఫ్ నిమ్మకాయ, సో అది కూడా నేను జ్యూస్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మసాలా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం చికెన్ లెగ్ పీసెస్ని రెడీ చేసుకోవాలి మ్యారినేట్ చేయడానికి. సో నేను ఇలా చేస్తానండి, బట్ చాలా ప్రాసెస్లు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటారు. ఇదేంటంటే చాలా ఈజీగా అయిపోతుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అరౌండ్ 8 లెగ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ వాటిని బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకున్నాను, చూసారా, అలా కట్ చేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అంటే బాగా వాటికి పట్టేటట్టు కలుపుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత నేను మసాలా అనేది యాడ్ చేస్తాను. అండ్ మీరు కారం బదులు డైరెక్ట్గా మిరపకాయలు కూడా యూజ్ చేయొచ్చండి. మిరపకాయలు అండ్ వెల్లుల్లి ఈ 2 ముద్దలా చేసుకొని అది కూడా అప్లై చేయొచ్చు కారం బదులు. సో ఇక్కడ నేను మొత్తం లెగ్ పీసెస్కి ఆ మసాలా అంతా పట్టిస్తున్నాను అనమాట, బాగా మ్యారినేట్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి, రెఫ్రిజిరేట్ చేయండి. లేదంటే మీరు నైట్ మీరు ప్రిపరేషన్ చేసేసుకొని నెక్స్ట్ డే వండుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను. అండ్ ఈ ప్యాన్ నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది కొంచెం గ్రిల్ ప్యాన్ టైప్ అనమాట. అండ్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పీసెస్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఈ పీసెస్ 25% రోస్ట్ అయ్యాక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, లేదంటే కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. కొంచెం పెద్ద పీసులు అయితే, చిన్న పీసులు అయితే పర్వాలేదు, బట్ కొంచెం పెద్ద పీస్ అయితే మాత్రం ఉడకదు. సో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. దాని తర్వాత మూత తీసేసి ఇంకొక 20 మినిట్స్ రోస్ట్ చేస్తే పర్ఫెక్ట్ చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేసి చూడండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ట్రై చేస్తే నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.